ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన చక్కని ఆయుర్వేద పరిష్కారాలని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది కూడా. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య అధిక బరువు, స్థూలకాయం. ఇది ఈ మధ్యకాలంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సూచనలు, నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద ఔషధాల తయారీ ఇది నేర్చుకుందాం. అధిక బరువు సమస్యని ఆయుర్వేదంలో మేధో రోగం అంటారు. మేధో రోగం రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని మనకి సప్త ధాతువులు ఉంటాయి. వీటిల్లో ఏది పెరిగితే దానికి సంబంధించిన సమస్య అని అర్థం. ఇక్కడ మేధస్సు పెరుగుతుంది, అంటే ఫ్యాట్ పెరుగుతుంది, కాబట్టి మేధో రోగం అంటారు. నిజానికి ఇది ఒక జీవక్రియ సమస్యమైనటువంటి, జన్యమైనటువంటి సమస్య, అంటే మెటబాలిక్ డిజార్డర్. ఉండాల్సిన బరువు కంటే 20 నుంచి 30% అధిక బరువు ఉంటే అప్పుడు దాన్ని ఈ ఒబేసిటీ అని, మేధో రోగం అని అంటారు. ఈ వ్యాధిలో శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువగా చేరుతుంది. ఎందుకు చేరుతుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఇక్కడ కారణాల విషయానికి వస్తే శరీరపు వినియోగానికి మించి ఆహారం తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కారణం. దీన్ని ఆయుర్వేదంలో అధ్యసనం అంటారు. అంటే అవసరానికి మించి ఈ ఫుడ్ని తీసుకోవడం అనేది ఒక కారణం. అలాగే మరొక ముఖ్యమైన కారణం మేధో రోగానికి ఆల్కహాల్, అంటే మద్యం తీసుకోవటం. అలాగే మామూలుగా ప్రతి మనిషికి కూడా సరైనటువంటి నిర్ణీతమైనటువంటి పద్ధతిలో వ్యాయామం అనేది అవసరం. అలా కాకుండా వ్యాయామం చేయకపోవటం కూడా ఒక కారణమే. ఇంకా అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ అధిక బరువుకి థైరాయిడ్ గ్రంథి పనితీరు నెమ్మదించడం, హైపో థైరాయిడిజం, ఇది కూడా ఒక కారణమే. ఇక మరొక ముఖ్యమైన కారణం మేధో రోగానికి మానసిక సమస్యలు ఉండటం. ఇలాగా ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు బింజ్ ఈటింగ్ ఉంటుంది, అంటే అవసరానికి మించి తింటారు. దీంతో ఈ అధిక బరువు అనేది వస్తుంది. అలాగే వంశపారపర్యత కూడా ఒక కారణమే. మీ కుటుంబంలో ఎవరికైనా అధిక బరువు ఉంటే మీకు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే అచేతనమైనటువంటి జీవన విధానం, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం, లిథార్జిక్గా ఉండటం, ఇది ఒక కారణం అధిక బరువుకి. అలాగే మహిళలు, ఒకవేళ స్త్రీ పురుషులను మనం పోలిస్తే మహిళలైతే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ అధిక బరువు అనేది ఉంటుంది. ఇక్కడ ఈ అధిక బరువు అవునా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎత్తుంటారు కదా, మీకు ఈ ఎత్తుకి తగిన బరువు ఉండాలి. అంటే దీన్ని ఎలా కొలుస్తారు అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 ఈజ్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. ఇది ఉజ్జాయింపుగా, అంటే మీ ఎత్తుని సెంటీమీటర్లో చూసుకోండి. ఉదాహరణకు 155 సెంటీమీటర్లు ఉన్నారనుకుందాం, దాంట్లోంచి 100 తీసేయండి, సమాధానం 55 వస్తుంది కదా. 55 కిలోలు ఉండాలి మీరు. ఇది రఫ్గా మీరు ఉండాల్సినటువంటి వెయిట్. ఇలా కాకుండా ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు అధిక బరువు ఉన్నట్టు లెక్క. ఇంకా వైద్యపరంగా చెప్పాలంటే బాడీ మాస్ ఇండెక్స్, BMI అంటారు. ఇది 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు అధిక బరువు ఉన్నట్టు లెక్క. సరే, మరి మీరు బాగా లావుగా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎలా తగ్గించుకోవాలి? దీనికి చక్కని ఇంటి వైద్యం, అలాగే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగే ఔషధాలు ఇవి ఉన్నాయి. వరుసగా తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సింది ఒక తమలపాకు, అలాగే మిరియాలు ఒక 10, ఇంకా చన్నీళ్ళు ఒక గ్లాస్, ఇలా సిద్ధం చేసుకోండి. తమలపాకులు మీరు తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, రోజుకోటి చొప్పున వాడుకుంటూ ఉండాలి. మిరియాలు వీటిని ఒక 10 ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు వాడుకోవాలి. ఇప్పుడు ఈ తయారీ విధానం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయం ఏం చేస్తారంటే లేచిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాంట్లో 10 మిరియం గింజలను పెట్టండి. 10 మిరియం గింజలు మొదట్లో మీకు చాలా ఘాటుగా ఉంటాయి, అందుకని 5తో మొదలు పెట్టండి. అసలు డోస్ 10 మిరియం గింజలు. ఇలాగ ఒక తమలపాకు తీసుకొని ముందు ఒక 5 మిరియం గింజలతో స్టార్ట్ చేయండి. 5 మిరియం గింజలను పెట్టేసేసి తాంబూలం ఎలా తింటారో అలాగా ఆ తమలపాకుని చుట్టి తినేయండి. తిన్న తర్వాత ఒక గ్లాస్ చన్నీళ్ళు తాగండి. దీంతో విపరీతమైనటువంటి లోపల వేడి పుడుతుంది, ఆ మేధస్సు అంతా కరుగుతుంది. చూడండి, మనం కొబ్బరి నూనె గడ్డగట్టింది అనుకోండి, వేడి సెగ చూపిస్తే ఎట్లా కరుగుతుంది, అలాగా ఈ మిరియం వేడికి ఆ మేధస్సు అనేది, ఫ్యాట్ అనేది కరుగుతుంది. అయితే చన్నీళ్ళు ఎందుకు తాగమన్నానంటే బాగా వేడి పుడుతుంది కాబట్టి కౌంటరాక్ట్ చేయడం కోసం చన్నీళ్ళు తాగాలి.
ఆయుర్వేదం ఒక చమత్కారం చెబుతుంది దీని గురించి. ఇలా తింటే ఏనుగు కూడా పీనుగు అవుతుందని. అంటే అంత గొప్ప శక్తి దీనికి ఉంది. ఇలా ఒక 2 నెలలు చేస్తే స్థూలకాయంలో చక్కటి ఫలితం కనిపిస్తుంది. వైద్య మనోరమ అనే చికిత్సా గ్రంథం చెప్పినటువంటి ఒక మంచి చికిత్స ఇది. ఇలాంటిది అధిక బరువును తగ్గించే మరొక చక్కని చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది తిప్పతీగ రసం ఒక 20 మిల్లీలీటర్లు, అలాగే తుంగముస్తల చూర్ణం 3 గ్రాములు, ఇంకా మజ్జిగ 1/2 గ్లాసు. ఇలా సిద్ధం చేసుకోండి. తిప్పతీగ దీన్ని గుడూచి అంటారు. అలాగే మీరు మనీ ప్లాంట్ లాగా ఈ తిప్పతీగని ఇంట్లో పెంచుకోవచ్చు. పెద్ద తీగలాగా పాకుతుంది. ఇది చెట్ల మీద కూడా పాకుతుంది. అమృత అని చక్కటి పేరుంది దీనికి. ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఒక మంచి తీగ ఇది. దీన్ని ఆ తిప్పతీగని మొత్తంగా తీసుకొచ్చి, ముఖ్యంగా ఆకుల కంటే కూడా ఆ తీగలో ఔషధ తత్వాలు ఎక్కువ, దంచి రసం తీయాలి 20 మిల్లీలీటర్లు. అలాగే తుంగముస్తల చూర్ణం ఒక 3 గ్రాములు సిద్ధం చేసుకోండి. తుంగముస్తలు అనేవి మీకు తుంగ గడ్డి ఉంటుంది కదా, దాన్ని అలా పీకితే అడుగున గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు మీకు ఆయుర్వేద మూలికల మీద అంగళ్ళలో దొరుకుతాయి. తుంగముస్తలు లేదా తుంగ గడ్డలు, వీటి పొడి. దీన్ని 3 గ్రాములు సిద్ధం చేసుకోవాలి. మరి దీని లోపలికి తాగాలి కాబట్టి మజ్జిగ 1/2 గ్లాసు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకోవాల్సిన విధానం తెలుసుకుందాం. 20 మిల్లీలీటర్లు తిప్పతీగ నుంచి తీసినటువంటి రసం, అంటే 20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసానికి ఒక 1/2 చెంచాడు తుంగముస్తల పొడి కలపండి. ఈ మొత్తాన్ని 1/2 గ్లాసు మజ్జిగకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో క్రమంగా అధిక బరువు తగ్గుతుంది. ఇలాంటిదే ఈ ఓవర్ వెయిట్ని తగ్గించే మరొక చక్కని ఔషధం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది శుద్ధి చేసిన గుగ్గులు పొడి 1 గ్రాము, అలాగే దీన్ని మరి లోపలికి తాగాలి కదా, వేడి నీళ్లు అనుపానం కోసం సిద్ధం చేసుకోండి. శుద్ధ గుగ్గులు అన్న పేరుతోటి ఈ గుగ్గిలం పొడి మీకు దొరుకుతుంది. గుగ్గులుకి ఆ గుగ్గులు లిపిడ్స్ అంటారు. ఈ అధిక బరువును తగ్గించే శక్తి ఉంటుంది. శుద్ధి చేసినటువంటి గుగ్గులు మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతాయి. లేకపోతే బయట షాపుల్లో కూడా ఈ గుగ్గులు క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఇలాగ శుద్ధ గుగ్గులు తెచ్చుకొని దీని పొడిని 1 గ్రాము, లేదా క్యాప్సులేట్ చేసిందైతే నేరుగా క్యాప్సూల్ మింగవచ్చు. దీన్ని వేడి నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో సన్నబడతారు. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం తెలుసుకుందాం. ఇక్కడ మీకు కావాల్సింది శుద్ధి చేసిన శిలాజిత్ పొడి. ఇది డోసు 500 మిల్లీగ్రాములు, అంటే ఒక డోస్కి 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండాలి. మరి దీని లోపలికి తాగడానికి అనుపానం కోసం వేడి నీళ్లు సిద్ధం చేసుకోండి. ఇది అంతే. శుద్ధి చేసిన శిలాజిత్ పొడిని ఒక 500 మిల్లీగ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే క్రమంగా సన్నబడతారు. ఇలాంటిదే అధిక బరువును తగ్గించే మరొక మహత్తరమైన ఔషధాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది త్రిఫలా చూర్ణం 5 గ్రాములు. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, వీటి మిశ్రమం త్రిఫలా చూర్ణం అంటారు. ఇది ఇదే పేరుతో మీకు ఆయుర్వేద మూలికల అమ్మే అంగడిలో దొరుకుతుంది. అలాగే త్రికట్టు చూర్ణం 5 గ్రాములు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, దీని కాంబినేషన్ని త్రికట్టు చూర్ణం అంటారు. ఇది కూడా మీకు ఆయుర్వేద మూలికల అమ్మే అంగడిలో దొరుకుతుంది. అలాగే తేనె చెంచాడు, ఇంకా నీళ్లు 4 కప్పులు. ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ విధానం తెలుసుకుందాం. 5 గ్రాముల త్రిఫలా చూర్ణం, 5 గ్రాముల త్రికట్టు చూర్ణం, వీటిని 4 కప్పులు నీళ్ళ కలపండి. 1 కప్పు మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు దీన్ని 1/2 కప్పు ఉదయం, అలాగే 1/2 కప్పు రాత్రి భోజనానికి ముందు 1 చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో అధిక బరువు తగ్గుతుంది. చాలా మహత్తరమైనటువంటి ఔషధం ఇది. 5 గ్రాముల త్రిఫలా చూర్ణం, 5 గ్రాముల త్రికట్టు చూర్ణం, రెండింటినీ కూడా ఒక 4 కప్పుల నీళ్ళ కలపాలి. 1 కప్పు మిగిలేంత వరకు మరిగించాలి, అంటే చిక్కటి కషాయం అవుతుంది. దీన్ని 1/2 కప్పు ఉదయం, 1/2 కప్పు రాత్రి భోజనానికి ముందు కాస్త 1 చెంచాడు తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో అధిక బరువు తగ్గుతుంది. ఇలాగా మీకు అవసరమైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆహారం పరంగా తేలిగ్గా ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండండి, అంటే లైట్ ఫుడ్. అలాగే అర్ధశక్తిని వినియోగించి వ్యాయామం చేయండి, అంటే పూర్తిగా మీరు ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ఎక్సర్సైజ్ చేయకూడదు. అలాగే ఒక ఫ్లాస్క్లో నీళ్లు పెట్టుకొని మాటికి వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. అలాగే పెరుగు బదులుగా మజ్జిగ తాగండి. ఇంకా ఉలవలు, అలాగే బార్లీ, ఓట్స్, ఇలాంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉండండి. ఇక అపత్యాలు కూడా ముఖ్యం. కొవ్వు పదార్థాలు మానేయండి, నూనెలను బాగా తగ్గించండి, తీపి పదార్థాలు కూడా వాడకండి, డ్రై ఫ్రూట్స్ కూడా వద్దు, అలాగే పాల పదార్థాలు వీటిని కూడా తగ్గించండి. అన్నిటికీ మించి పగటిపూట నిద్రపోకండి. ఇలా చేస్తే అధిక బరువుని మీరు జయించగలుగుతారు.
అయితే ఒక్కొక్కసారి ఇది వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. మేదోహర విడంగాది లోహం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అధిక బరువు, ఈ ఒబేసిటీ, ఈ స్థూలకాయాన్ని పూర్తిగా మీరు జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.